హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి 4016 రూపాయలు 6016 రూపాయలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే ఈ సందర్భంగా లబ్ధిదారులకి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో భాగంగా మిగిలి ఉన్న అన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి అనేది భావిస్తుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 1వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు 4016 రూపాయలు 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెంపు ఎవరెవరికి ఉండబోతుంది, అలాగే దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ ఎలా పొందాలి, వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏమేమి ఫామ్స్ కావాలి అనే సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. సో వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో 2023లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పుడు ప్రస్తుతం 2016 రూపాయలు పొందుతున్న వాళ్ళు, అలాగే చేయూత ద్వారా 4016 రూపాయలను లబ్ధిదారులకి అందిస్తాం, వికలాంగులకు 6000 రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ హామీని నెరవేర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 1వ తేదీన ఒక శ్రీకారం చుట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఈ పథక ప్రారంభోత్సవానికి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి వివిధ రకాల పెన్షన్లు, ఇక్కడ వికలాంగుల పెన్షన్ పొందుతున్న వాళ్ళే మళ్ళీ వృద్ధాప్య పెన్షన్ కూడా పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గుర్తించారు. వీళ్ళ పెన్షన్లను రద్దు చేస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 2500 రూపాయల పథకం ఒకటి ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఈ 2500 రూపాయల పథకం అనేది ప్రస్తుతం 4016 రూపాయలు అందుకునే వాళ్ళకి రాకుండా కూడా చేయడానికి ఒక డిజిటల్ కార్డ్ని కూడా తీసుకురాబోతుంది. దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చాలా స్పష్టంగా తేల్చి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను చేపట్టబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నెలకి సంబంధించి ఆసరా పెన్షన్లు రావట్లేదు అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నవంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ అందిందా అందలేదా, అందుతేనేమో ఎస్ అని, అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. తద్వారా మీ మిత్రులు కూడా కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా కామెంట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఒకవేళ ఈరోజు సాయంత్రం కల్లా మీకు పెన్షన్లు అందినా కూడా తప్పనిసరిగా వీడియోని ఓపెన్ చేసి కామెంట్ చేయండి. అయితే నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి మనకి ప్రతి నెల చివరిలో ఇస్తున్నారు. ఈ నెలలో కూడా 30వ తారీఖు కల్లా మీకు పెన్షన్ అనేది అందుతుంది. ఒకవేళ అందకపోతే తర్వాత ఈ సంబంధిత ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది రాబోయే వీడియోలలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా 100% అందుతుంది. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.